పుట్టపుట్టలేలు భూలోకమాత శివనాడి బిడ్డ సిద్ధకు చెల్లలు రేణుకా వెళ్ళమ్మ. మరి రాముడే రాముడు కోదండ వీరుడు కనుక మాత్రటువంటి ఆ యొక్క 70 మండల పట్టణము కొట్టి భారతిత్తి కనుక మాత్రటువంటి ఆ యొక్క భారతిచ్చినప్పుడైనా అమ్మవారు ఎల్లమ్మ ఆ యొక్క లందవాళ్ళు కొట్టుకొని యువతల దుంకింది. యువతల దుంకింది కనుక మాత్రటువంటి శివసత్తులతోని ఆటలాడబట్టేనమ్మో రామ రామ ఆటలాడబట్టేనమ్మా దేవి ఎల్లమ్మ ఆటలాడబట్టి రేణుకా ఆ పటము లోపల గనక ఆటలాడుతున్నది రేణుక ఎల్లమ్మ. పటం లోపల ఆటలాడుతుంది రేణుక ఎల్లమ్మ. నిమ్మి ఆటలాడుతున్నప్పుడు రాముడు కళ్ళవార చూసిండు. రాముడే రాముడు కోదండ వీరుడు నల్ల నల్లని వాడు నామాల గల్లవాడు ఎల్లమ్మని కళ్ళవారు చూసి రామయ్య రాముడే ఉరకబట్టే రామయ్య గిద ఊరుకొచ్చి రేరుగా ఎల్లమ్మ ముంతంతా సిగబట్టే సిగబట్టే పట్టేనమ్మా బాలరామయ్య రేరుగా ఎల్లమ్మ ముత్త సిగబట్టినాడే సిగబట్టినప్పుడు రేరుగా ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ మాత్రం అటువంటి ఆటలాడింది. ఆటలాడిన తర్వాత కనుక నా కొడుకు రాముడు వచ్చానంటే రాముడు వచ్చానంటే కనుక మాత్రటువంటి నన్ను పోనీయడు అని చెప్పి మరి ఆటగాడుకుంటే ఏ శివసత్తో ఎవలో నా తలవట్టిల్లు నా కొడుకు వచ్చినంటే నా ప్రాణం ఇస్తారు నా గొప్పలు మరి అంటున్నదే ఎవరు పట్టినారు మాయమ్మలారా నా కొడుకు మంచివాడు కాదంటది. మరి ఎంత చెప్పినా ఇడుస్తలేడు. ఇక రాముడు పట్టిన అనుకుంటలేదు. నా తల్లి లోకమాత ఎల్లమ్మ మరి ఎంత చెప్పినా వినకపోతే ఉప్పాంచి తల్లి గుంజాబట్టేను దేవి ఎల్లమ్మ ఉప్పాంచి తల్లి తల గుంజినాదా మరి ఉప్పాంచి గురించి వెనుక మరి చూసింది. మరి చూసే వరకల్లా రాముడు ఉన్నాడు. ఒరే పరశురామ నీయాలం ఉండవయ్యా రామయ్యో నీయాలం ఉండవయ్యా వరి పరశురామ తల్లి తవ్వంతా పొప్పు పడితీరా చేసుకున్న భార్య నల్లా నెరగాకపోతే ఉంచుకున్న ముండలల్లా నెరగాదురా ఆయల్ల దేవతలు చూడంగా రామయ్య చదివి పరట కూడా వచ్చినవురా ఇయ్యాల నా గొప్పు వచ్చినవురా నీయాలం ఉండవయ్యా వరి పరశురామ అమ్మేవాడు అంట అనుకున్నారా అసలు నీ మీద ఉండే రామయ్యో ఎంత పని చేసిరా వరి పరశురామ నీకు న్యాయం కాదు రామయ్య నా యొక్క కొప్పు వచ్చినావు నీ యొక్క అస్సామురా జాతి మీద పరట వచ్చినవరా రాముడా రామయ్య
అంత గొప్ప వచ్చినవురా రాముడు రామయ్య నీ పాపయాసం ఉండరాదు రాముడు రామయ్య నీకు న్యాయం కాదురా రాముడా రామయ్య మరి అస్తం ఉండరాదన్నది రాముడే రాముడు కోదండ వీరుడు అమ్మవారి ఎల్లమ్మ తవంత గొప్ప పడ్డ వరక రేణుక ఎల్లమ్మ నీకు అస్తముండ అన్నాము ఎల్లమ్మా నన్ను ఒట్టిన అస్తం ఉండరాదని రేణుక ఎల్లమ్మ అన్నది అన్నప్పుడే రాముడే రాముడే కోదండ వీరుడు కొండ నాలుగ మాట కొన నాలుగే ఎల్లలేదు ఆ ఇష్టం ఒకవేళ ఉండరాడు అన్నప్పుడు రాముడే రాముడు 30 గంటల కూడా చేతుల పట్టిండు రామయ్య రామయ్య బాలరాముని అసలు నడుపుకున్నారే అనే ఆశం లేదు వర్గల్లో అసలు నడుపుడు రామయ్య కొననాలిక మాట కొననాలికి వెళ్ళలేదు గొడ్డలి మీదకి వేసిండు వచ్చే గొడ్డలికి చెయ్యడం పెట్టి రాముడా రాముడా రామయ్య నువ్వు పగదారులు కొట్టాలరా రాముడా మరి ఒక కష్టంతో ఎట్లా కొట్లాడతావు వెనుక వెళ్ళమ్మా ఆ సమస్య తెగిపోయిన అస్తము ఎల్లమ్మ పాదాల కాడ కప్పగంతులు వేసుకున్నాడు రాముడు ఏమన్నాడు అమ్మ హస్తానికి ఏదన్నా దీవెన పెట్టమన్నాడు నా కొడుక తెగిపోయిన అర్థము లోక ప్రపంచం పుట్టివో దురామయ్యో పుట్టివో దురారాముడా మరి ఇంటి అంతేగాని ఇంటి అవతలే రాముడా ఇంటి అంతేగాని ఇంటి అవతలే గాని దొడ్డి అంతేగాని దొడ్డి ఆవలే గాని పెంట కుప్పైనా పర్వాలేదు ఈ యొక్క అస్తమాత్తంగా 5 ఏళ్ళ అస్తమై పుట్టాలి తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయి పాలతోని పూజ మరి రక్తం వెళ్తే మాత్రం ఈ ఆటలతోని పూజ చేయాలి నువ్వు నరముప్పలాయి పుట్టు రామరాము నరముప్పలాయి పుట్టు రామరామ నరముప్పలు కావాలి రామయ్యో ఉప్పలమ్మాయి కూడా పుట్టవాలే మరి నర ఉప్పరి ఉప్పలమ్మాయి పుట్టాలి మరి ఉప్పు కాయించి తల గుంజినప్పుడు ఎల్లమ్మ జడ వెళ్ళిపోయి మరి అంబబాయిల పడ్డది ఆ జడ అంబబాయిల పడ్డందుకు అంబబాయి ఎల్లమ్మని పుట్టమన్నారు ఆడికి వెళ్ళి దివనార్తి పెట్టి మరి ఆ ఎల్లమ్మ తల్లి జాంబవుల వాడల్ల కనుక మాతగల్ల అంత లోపల ఉన్నందుకైనా
ఆ జామవంతులు ఏమంటారు, అమ్మా మీరు మాతగా దేవతలు అంట తెలియదు, ఇక చక్కటి కుడుకాలు సల్లాపురాయికాలు, చక్కటి కుడుకాలు సల్లాపురాయికాలు, ఉలకంగ వడివాల బియ్యము తెచ్చిరి, ఉలకంగ వడివాల బియ్యము తెచ్చిరి, మరి ఉలకంగ వడివాల బియ్యము తెచ్చి ఎల్లమ్మ తల్లికి ఓడి నింపుతుండ్రు. మా ఇంటి ఆడవిల్లమ్మ ఎల్లమ్మ, మా ఇంటి ఎల్లమ్మ ఆడవిల్లై నిలవాలి. అటువంటి జాంబవుడు ఏమన్నాడు, ఏమయ్యా ఓ రాముడా ఓ రామ ఓ పరశురామయ్యా, మా యొక్క వాడలోన నువ్వు వచ్చావు, నీకల్లా ఏమి కావాలి నాతోటి చెప్పావు రాముడా. స్వామి మా వాడకు వచ్చినందుకు నీకు ఏమి కావాలి? పెద్ద మాత్రలాగా ఒకవేళ అడిగినప్పుడు ఎల్లకాలం సిరిసిరి కాలమందు ఒరవరే జాపమంతుడా నా కాళ్ళకు పాదరక్షణలు కావాలి. ఏమి కావాలంటే నా కాళ్ళకు పాదరక్షలు చేయమన్నాడు. ఆ జాంబవంతుడు మాత్రం తన పెద్ద కొడుకు పెద్దక్కలయ్యా, పెద్దక్కలు గాని శర్మం తీసినారు. నా చక్కన జాంబవంతుడే పెద్దక్కలు గాని నిలుడు మాత్రగా శర్మం తీసి పాదరక్షలు చేసిండు. మరి ఆ శర్మం తీసినప్పుడు పుట్టిదే డొలుక, డొల్లుకుంటా ఎల్లమ్మ రాముని దగ్గర వచ్చే అదే భూదేవి ఆకాశమైన సుక్కల నక్షత్రుడు ఉన్నంత వరకు మాకు ఏదన్నా దివనార్తి పెట్టమంటున్నాడు అన్నప్పుడు మా అత్తగటువంటి ఎల్లమ్మ తల్లి ఆ పరశురాముడు ఓ డొక్కల్లా ఇక ఉట్టవాలరా డక్కలోని వాయి ఉట్టాలే, డొక్కలోన ఇక ఉట్టవాలే డక్కలోని వాయి ఉట్టాలే, డొక్కలు ఉట్టాలే డక్కలోని కావాలంటున్నారే. మరి డొక్కలు పుట్టాలి డక్కలు అనివి అతడు మరి నేను ఎట్లా బతకాలి ఎట్లా చెయ్యాలి ఎట్లా బతకాలన్నప్పుడు మాత్రమే డక్కలోడు జాంబవంతులకు ఆడివిల్ల మరి పెంటగడ్డ మీదకి వచ్చి అమ్మ అన్నమనాలే, అమ్మ అన్నం అనబుంటే మాత్రమే జాంబవులు సిబ్బితోని అన్నము తెచ్చి సిబ్బితో అన్నము తెచ్చి నీకల్లా పెడతారు రా రామ రామ, నీకల్లా పెడతారు రా రామ రామ, డొక్కలు పుట్టాలి డక్కలు అని అంటాడమ్మా. మరి డక్కలి మంత్రము రాముడు మాత్రటువంటి ఆ యొక్క డక్కలి మంత్రము తిరగొద్దు, రామ మంత్రం నేర్పబట్టే ఏమరా డక్కలయ్యో ఆ రకంగా నేర్వబెట్టి జామమంత్రం మాత్రటువంటి కులదేవతని చెప్పింది. వాళ్ళందరూ మాత్రంగా శరణు శరణని వేడుకుంటున్నారు.
రారా నా చిన్ని రాముడా రావయ్యా నా బాల రామయ్యా నన్నల్లా ఇక కొట్టబోకురా నన్నల్లా తిట్టబోకురా మట్టెడు ఇక మావరాము పోయినాక కొడుక మట్టెడు ఇక మావురాము పోయినాక కొడుక నీకల్లా ఇక మాటలేమో మాటలల్లా నేను చెప్పుతా చెల్లతో 5 మందిని కూర్చుంటే పెట్టి అన్నం పెట్టి బుక్కకొక మాట చెప్తారామయ్యా జాంబవుల వాడల్లకేలి తల్లి కూడా బయలు వెళ్ళేనా జాంబవుల వాడల్లకేలి తల్లి కూడా బయలు వెళ్ళేనా పొడిసేటి ఇక పొద్దు పోలే మండేటి ఇక మంట పోలేనా పొడిసే పొద్దు లెక్క మంట లెక్క ఉన్నమయ్య నిర పూసిన తంగడి దొరవారి బిడ్డ కలవారి కాంత ఎల్లమ్మ తల్లి కూడా ఇక పోత ఉన్నదే మడలల్లా ఇక దాటవట్టినా ఎలవాడ ఇక పట్టమేమో తల్లి కూడా దాటవట్టినా జాంబవుల ఇక వాడలేమో తల్లి కూడా దాటవట్టినా అట్లా కొంత ఇక దూరమేమో తల్లి కూడా వస్తూ ఉన్నారా అట్లా కొంత ఇక దూరమేమో తల్లి కూడా వస్తూ ఉన్నారా ఆడుకుంటా ఎల్లమ్మదేవి తల్లి కూడా పోత ఉన్నారా ఆడుకుంటా ఎల్లమ్మదేవి తల్లి కూడా పోత ఉన్నది మరి ముందర రాముడు పోతుండు దొంగ గోదకు పగ్గం పెట్టినట్టు తల్లి రెట్టకు తాడు కట్టిండు రెట్టకు తాడు కట్టి మాత్రం ముందర రాముడు వెనుక ఎల్లమ్మ పోతున్నది ఆ తల్లి ఎల్లమ్మ ఏమనుకుంటది అయ్యయ్యో నా కొడుక రామయ్య 12 ఏళ్ళుగా కాపాయేను 24 ఏళ్ళు కావాలి 24 ఏళ్ళు నిండగా పాయే రామయ్యో ఏమి చేతునంటాది మావురాల ఎల్లమ్మ ఏమి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి 24 ఏళ్ళు ఎట్లా గడవాలి పొయ్యేటి తువ్వాల మావురాల ఎల్లమ్మ 7 బాటలు వచ్చినాయి ఆ బాటల కాడికి వచ్చి ఎల్లమ్మ నెత్తిలో బలస్త పెట్టుకొని బగ్గమండి ఎరుక ఎల్లమ్మ ఎలుక చెట్టు అవతారం ఎత్తవాటే ఎలుక చెట్టు అవతారం ఎత్తింది ఎలుక అవతారం ఎత్తింది దేవుడు ఎల్లమ్మ మరి ఎలుక చెట్టు అవతారం ఎత్తరా రామ రామ రాముడు ముందర పోతుండు ఎల్లమ్మ వెనక మాయమైందిరా ఎల్లమ్మ నా పంచదేవత పరమ కళ్యాణిరా రామ రామ రాముడు కళ్ళవారు చూసేవారికి ఎల్లమ్మ మాయమైందిరా దేవుడా అక్కడిక్కడ చూడబడ్డ రాముడు రామయ్య
లేక మాయమైన అమ్మ ఎల్లమ్మ ఎన్ని అవతారాలు ఎత్తినా నేను వదిలిపెట్టా ఎలుక చెట్టు అవతారం చూసిండు రాముడు రామయ్య 30 గంటల హోటల్ చేరబట్టిరా రామయ్య రామయ్య 30 గంటల హోటల్ చేరబట్టి అమ్మ ఎల్లమ్మని ఎలుక చెట్టు నిన్ను నరుకుని ప్రాణపోతే ఎల్లమ్మ అంది నరకపోతాడమ్మా బాలరామయ్య అంది నరకపోతాడమ్మా బాలరామయ్య ఎలుక చెట్టు అవుతాడు నేను అంది నరకపోతాడు రాముడే అమ్మవారి ఎల్లమ్మ కొడుక పరశురామ నేను ఈ తాకు చదివితే నువ్వు తాటాకు చదివితే 30 గంట కొట్టతోని ఆ చెట్టును కొడితే నా గొంతు తెగిపోతుంది ఏమి చేదు కళ్ళ కొడుక రామయ్యో ఏమి చేదు కళ్ళ కొడుక రామయ్యో అగనవాడ పుట్టినవురా పరశురామ మా తమవరాలు ఎల్లు ఎల్లమ్మ బగ్గుబగ్గున వండబట్టే ఎల్లమ్మ నిజ రూపం ఎత్తబట్టే దేవి ఎల్లమ్మ నీ కాళ్ళు మొక్కుతారా రామయ్య నీ కాళ్ళు మొక్కుతారా ఒరి పరశురామ నన్ను కొట్ట ఓపు కొడుక రామయ్యో నన్ను కొట్ట ఓపురా పరశురామయ్య అమ్మా ఎల్లమ్మ కొత్తరేమో మట్టాడు మావరం నాయమ్మరా అమ్మా ఎల్లమ్మ 30 కండ్రు కొట్టనుంది అమ్మా ఎల్లమ్మ నీ ప్రాణం వల్ల తీసుకుతానే అమ్మా ఎల్లమ్మ ప్రాణం వల్ల తీసుకుతానే దేవి బడవ బజ్జాన రేణుక ఎల్లమ్మ బొంగుల బొంగు ఎన్నో బొంగులు మొక్కినవు ఎన్నో అవతారాలు వేస్తావే రేణుక నీ ప్రాణం వల్ల తీసుకుతానే దేవి ఎల్లమ్మ పరశురామ రాముడా కన్న తల్లినున్న 9వ మాసము గర్భాన్ని పెంచిన 12 ఏళ్ళు పాలించి సాధన రామయ్య నోటికొచ్చిన మాట అంటున్నావు కలుతోని అంటున్నావు చేయితోని పడుతున్నావు కొడుక పరశురామ నిన్ను అందరు అన్నట్టురా రామయ్య అందరు అన్నట్టురా ఒరి పరశురామ నిన్ను నేను కనపోతినా అందరూ ఆడిజలము నాది కాదా నీకు న్యాయం కాదురా పరశురామ నోటికొచ్చిన మాటలల్లా అంటున్నావు కాళ్ళతోని అంతవారా రామయ్యో చేయితోని కొడతావారా మరి పరశురామ నీకు న్యాయం కాదురా రామయ్య నువ్వు పెట్టే బాధలకు గానీసునందరా నేనుంటారా నన్నల్ల బయటికల్లా తెచ్చినవురా ఏమి చేతునంటదమ్మో ఎల్లమ్మో వనాదముని రాజా జమదగ్గి రాజా నిన్ను నేను నగ్గమాడి మునిరాజా ఏమి సూకపడుతున్నాయ్యా జమదగ్గి రాజా కొడుకులు ఓడి కట్టమంటే మునిరాజు యముల ఓడి కట్టినావు జమదగ్గి రాజా నువ్వు ఏ రాజ్యం అంటావు పోతివయ్యా ఎక్కడ వెళ్ళిపోదివో జమదగ్గి రాజా కొడుకులు పోయేవాళ్ళు వాయిరయ్యా బిడ్డలు ఎవరి వాళ్ళు
ఏమదండాలు కూడా ఎట్లా తప్పాలే 24 ఏళ్ళ కొడుకులు అయ్యేదాకా పేరు చెప్పకండి అయ్యా రాజు ఇక ఏమి చేతు చెబుదుకి రాజా అట్లా కొంత దూరము ఎల్లమ్మ దొంగ గోదాకురా పగ్గం పెట్టినట్టు రేటాకు తాడు కట్టి రామయ్య ముందార రాముడల్లా పోతున్నాడు వెనక ఎల్లమ్మ తల్లి పోతున్నదే ఎట్లా కాలం వల్ల గడపాలే ఇంకా కొన్ని గడియాలురా గడియలల్లా కావాలి ఓ అమ్మలారా ఎల్లమ్మ బాధలు ఎవరి రావద్దు తల్లులారా అమ్మలారా నా కొడుకు రాముడా రాముడా రాముడు రావయ్యా నీకు న్యాయం కాదు నీకు జయం కాదు రాముడా రావయ్యా కంటికి పుట్టడి ఏడుచుకుంటా ఎల్లమ్మ ఎల్లమ్మ వాళ్ళు వయ్యతో బలగనక నందలమ్మ నల్ల జరుగున్నది ఎనుకది వెనక ఎల్లమ్మ బగ్గు బగ్గున మండావటే దేవి ఎల్లమ్మ బగ్గు బగ్గున మండావటే దేవి ఎల్లమ్మ ఆ చెరువు లోపల రామరామ ఆ చెరువు లోపల బంగారి చేప అవుతారు ఎత్తబట్టి ఎల్లమ్మ బంగారి చేప ఎల్లమ్మ ఆ యొక్క గంగాలో దుంకినాదా చెరు లోపల దుంకింది చెరుల బంగారు చేప అవతారం ఎత్తింది బంగారు చేప అవతారం ఎత్తినప్పుడు రాముడు కళ్ళవాడ చూసిండు అమ్మా ఎల్లమ్మ పొంకుల పొంకు ఇదే సంఘటన 12 ఏషాలు కడుతున్నావు అమ్మా ఎల్లమ్మ రాముడే రాముడు కోదండ వీరుడు నల్ల నల్ల అనివాడు నా మాల ఎల్లవాడు కట్టబట్టి రామయ్యా పెద్ద పోయి ఏషం కట్టేనా పెద్ద పోయి ఏషం కట్టేనా ఆపల రామయ్య పరశురామయ్య ఆ పెద్దవాళ్ళ ఏషం కట్టి పూల చేదలు బట్టి టోపలయ్య పట్టేనమ్మా రామరామ పూల వేసుడు రాముడే ఆ పూల వేసే వారికల్లా బంగారు చేప ఒక వేలానికి గడ్డ మీద తీసుకొని వచ్చుడు గడ్డ మీద వేసుండు అన్ని చేపలు ఒక తిరిగి ఉంది అల్లో చేప ఒక తిరిగి ఉన్నది కోటి జీటీలు కొట్టినట్టు వెలుగు కొడుతున్నది నా తల్లి ఎల్లమ్మ చేప అవుతారా మెత్తింది ఈమెనే నా తల్లి అనుకుని రామయ్యా ఏమేయబట్టే గంట వయసు బట్టి రామయ్యా చాప కొంత మీద కత్తి వేడి అందుకు పోతాడమ్మా రామయ్య గొంతు మీద కత్తి వేడి రాముడే ప్రాణం తీస్తా అంటాడమ్మా రామయ్య చూసిండ్రా నేను శాప అవతారం ఎత్తిన నా కొడుకు బెస్తావని అవతారం ఎత్తే పొలలేసి నన్ను దొరకబట్టే మరి ఆ గొంతుకు వస్తానంటుండు
నా ప్రాణం పోతే నా పిల్లలు అతిగతి ఎట్లా పుట్టంగా నా పిల్లలు తండ్రి చూడలేదు పెరగంగా నేను మరి మరణమైపోతే తల్లి లేని పిల్లలు అవుతారు 7 ఇళ్ళ ఎల్లు 16 ఇళ్ళ బల్లులు నా పిల్లలు ఆగమైపోతారు అమ్మవారి ఎల్లమ్మ భగ్రమండి నిజ రూపం ఎత్తేరమ్మ దేవి ఎల్లమ్మ నిజ రూపం ఎత్తేరమ్మ దేవి ఎల్లమ్మ నన్ను కొట్ట ఓకురా బాలరామయ్య నా ప్రాణం తీయవకు రామయ్యో ఏమి చేతు కల్లా కొడుక వరి పరశురామ మట్టేడు మాగురాము ఓదామురా ఓదాము కల్లా కొడుక వరి పరశురామ అంత కొంత దూరమమ్మా రామ రామ వాళ్ళు వెళ్ళిపోతారమ్మా రామ రామ ముంగడి రాముడి వెనక ఎల్లమ్మ వస్తుంది మట్టేడు మౌనంతో పట్టు కూడా పోతున్నారా ఎల్లమ్మ కొడుకు అమ్మ రామ రామ ఎల పరశురాముడేమో రామయ్య మట్టి 7 మావురం తీసుకొచ్చిండు మావురం వచ్చినాక ఎల్లమ్మ పిల్లలు అమ్మ అమ్మ అనుకుంటా దగ్గర వస్తున్నారు అయితే రాముడా మరి నేను వంట పాకాలు చేస్తున్నా నీకు అన్నం లేక చాలా రోజులు ఆయకుడుక రామయ్యో చాలా రోజులు ఆయన ఒరి పరశురామ అన్నాలు పెడతారా రఘునందన అన్నాలు పెట్టిరా ఒరి పరశురామ బుక్కకొక్క మాట నేను చెప్పుతా చెల్లెతోనే 5 మంది కూర్చోండిరా మీరు చెల్లెతోనే 5 మంది కొడుక రామయ్య మీకు వరుసగా అన్నం పెడతారా రాముడా రామయ్య పర్వపచ్చుదారాన రేణుక ఎల్లమ్మ అందరు కూర్చోబెట్టి అన్నం పెడతంటున్నావు ఇదొక పొంగు నేర్చవ ఎల్లమ్మ పంచ పైరురాన రేణుక ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పమంటే అన్నం తినమంటున్నావు నీళ్ళు తాగమంటున్నావు అమ్మ ఎల్లమ్మ నా తండ్రి పేరు చెప్తావే ఎల్లమ్మ మనిషికి ఒక మాట అన్నారు కొట్టుకోతే పడ తీస్తా ఎల్లమ్మ నీ పనం కోస్త గొంతు ఎల్లమ్మ నా తల్లి దాడ చెప్పవే దేవి ఎల్లమ్మ తల్లి పేరు చెప్పవే మామరాలు పంచపై రూపదాన దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ రాముడా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నాడు తండ్రి పేరు చెప్పమంటే బడువ బొంకులు బొంకుతున్నావు బట్టవాది వేషాలు చేస్తున్నావు తండ్రి పేరు చెప్పేదాకా కంచాన తిన మంచాన వండ నాకు తండ్రి పేరు కావాలంటున్నాడు నా భర్త మరణమాయి ఎన్ని ఏళ్ళాయే ఎన్ని సంవత్సరాలాయే ఎట్లా చేయాలని దివే దిష్ట కళ్ళ చూసింది దివే దిష్ట కళ్ళ చూస్తే ఇంకా కొన్ని గడియలు తక్కువ ఉన్నాయి ఇన్నేళ్ళు బాధపడ్డాకి ఒక్క గడియలు నేను బాధపడాలి నా కొడుకు రాడ రాముడా రామయ్యో రాడ రాముడా ఒరి పరశురామ ఏమి చేతు కన్న కొడుక రామయ్యా తోగ మాటరా ఒరి పరశురామ రామ పరశురామ మరి మీ యొక్క మాతన్న తండ్రి పేరు చెప్పాలంటే
నాయనా నాకు లగ్గమొక్కటైనదిరా మరి పరశురామా నాకు వెళ్ళి కాకపాయే నెత్తిల ఇత్తులల్లా దులపలేదు నిలవారం వెళ్ళలేదు రామయ్య రారా కన్న కొడుక మరి పరశురామా నాకు లగ్గమైనాక రామయ్య మీ యొక్క తండ్రిరా మరి పరశురామా మీ యొక్క తండ్రిరా మరి పరశురామా గంగాల తారవాడ పోయినాడు తారవాడ పోయినాడు రామని పరశురామా పోంగ చూసినారా రామయ్య మళ్ళా రాలేదు కొడుక వరి పరశురామా నీ తండ్రి పోంగ చూసినారా రాముడా రామయ్య నీ నాయన మళ్ళా మరలేదు కొడుక రామయ్య నీ నాయన నువ్వు పొంగ చూసినా మళ్ళా మరలేదు కొడుక పరశురామ మీ తండ్రి మెడల బోనవాల పేరుండే మీ నాయన మెడల బోనవాల పేరుండే ఆ బోనవాల పేరు మీద మీ తండ్రి పేరు ఉన్నది రాముడా గాబోను వాళ్ళ పేరునేమో పేరల్లా నువ్వు తెస్తే పోను వాళ్ళ పేరు కదరా పేరల్లా నువ్వు తెస్తే నీ యొక్క తండ్రి పేరు నేనల్లా చెప్పుతా వనవాల దండాదేరా నా కొడుక బాలరామయ్య వనవాల దండ మీద తండ్రి పేరు ఉన్నదిరా ఆ దండ వేస్తే మీ నాయన పేరు చెప్తా అమ్మా ఇదొక్కటి సరే పర్వాలేదు అనుకుని రామయ్య నా తండ్రి కంగాల సారం ఆడబోతుంటే పోతప్పుడు చూసిన మళ్ళా మాడతాప్పుడు చూడలేదు అంటున్నావు అమ్మా ఎల్లమ్మా ఏమి చెయ్యాలనుకుంటు రాముడే నా బలపరచ రామయ్య రాముడే రాముడు